లక్షటిపేట మున్సిపాలిటీ గోదావరి రోడ్లోని సాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. ఆలయ అయ్యగారు వినోద్ శర్మ మాట్లాడుతూ, గురు పౌర్ణమి నాడు గత 25 సంవత్సరాల నుండి మా సాయిబాబా ఆలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అదే విధంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయని, సాయంత్రం సాయిబాబాకి పాలాభిషేకంతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున గుడి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని, గురు పౌర్ణమి నాడు ఎవరైతే గురువు ఆశీస్సులు తీసుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని వారు తెలిపారు. ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ సాయిబాబా మందిరం తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గురు పౌర్ణమి అంటే దీన్ని ఆశ పౌర్ణమి అని, ఆషాఢ పౌర్ణమి రకరకాలుగా మనకు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా గురు పౌర్ణమి అంటే సద్గురువు సద్గురు మన బాబా, ఆయన సద్గురు సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా బాబా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి మీ యొక్క అమూల్యమైన సేవలు అందించండి అని చెప్పడం జరిగింది. ఇలాంటి గురు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా టెంపుల్లో పొద్దున ఉదయం 5 గంటల నుంచి అభిషేకము, ఉదయం నుంచి పాలాభిషేకము, 9 గంటలకు అర్చన, భక్తులు చాలామంది వస్తున్నారు. 12 గంటలకు అన్నదానం. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురు పౌర్ణమి సందర్భంగా
సాయి చాలీస 10-10:30 అయింది. సాయి చాలీస పఠనం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణిమ. గురువు అనేవాడు అంధకారాన్ని చీకటిని పాలలవాడు. అలాంటి గురువు యొక్క వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాము. ఈరోజు గురు పౌర్ణమి. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు 20 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తులకు ఆ యొక్క సాయినాథులు ఆశీస్సులు అందిస్తున్నాడు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు బాబా వారికి పాలాభిషేకం జనులు భక్తులందరి చేత స్వయంగా అభిషేకం జరిపించాము. తర్వాత 9 గంటలకు అలంకరణ హారతి కార్యక్రమం ఉంది. మరియు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతితో పాటు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఈ యొక్క అన్నప్రసాద వితరణకు చాలామంది భక్తులు వచ్చి ఆ యొక్క అన్నప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్తారు. మరియు సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణతో సంధ్యాహారతితోటి ఆ యొక్క 7 గంటల పల్లకి మహాపల్లకి సేవ ఉంటుంది. తదనంతరము లలితా మాలల చేత లలితా వెన్నెల పాలన ఉంటుంది. తర్వాత 9 గంటలకు సాయిబాబు యొక్క సేజహారతితో పాటు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ఆ భక్తులు ఎంతోమంది పాల్గొని ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా ఈ ఆలయంపై ఎల్లవేళ ఈ యొక్క ప్రజల ఆందోళనల నుండి స్వామివారిని అనేక విధాలుగా కొనియాడుతూ వారి యొక్క కష్టం తీసుకోవాల్సి కోరుచున్నాం. జై సాయి.